దేవుడి చుట్టూ దయ్యాలు, పార్టీలో నాపై అంతర్గత కుతంత్రాలు, కుట్రలు చేసే దయ్యాలే నా లేఖను లీక్ చేశాయి. ఆ దయ్యాలు ఎవరు మరి? హరీష్ రావా, కేటీఆరా, హ్యాపీ రావా, ఇంకెవరు? కేసీఆర్ దేవుడు, ఆయనే మా నాయకుడు. నాన్నకు లేఖ వెనుక వ్యక్తిగత ఎజెండా లేదు, రాసింది నేనే. తరచూ ఫీడ్బ్యాక్ ఇస్తుంటా. పార్టీలో అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాలనే నేను ఆ లేఖలో ప్రస్తావించాను. నా లేఖే బయటపడితే ఇతరుల పరిస్థితి ఏంటి? లోపాలపై చర్చించాలి, కోవర్టులను తప్పించాలి. అప్పుడే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత వ్యాఖ్యలు, ఆమె చెప్పిన దయ్యాలు ఎవరు అంటూ విస్తృత చర్చ మాత్రం జరుగుతుంది. జాగృతి బీఆర్ఎస్ శ్రేణులు రాలే. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు తెలంగాణ జాగృతి ఘన స్వాగత బ్యానర్లన్నీ నీలి రంగులోనే, కనిపించని గులాబీ జెండాలు, బ్యానర్లలో కనిపించని బీఆర్ఎస్ పేరు, కేసీఆర్ హరీష్ ఫోటోలు, భారీగా తరలి వచ్చిన అభిమానులు, కవితక్క సీఎం అంటూ నినాదాలు. సామాజిక తెలంగాణ దిశగా మా కవితక్క అడుగులు వేస్తూ ఉంటే మీరు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు అని చెప్పేసి ప్లకార్డులలో వెలిసింది. అంటే దీన్ని బట్టి కవిత సొంత ఎజెండాతో సొంత పార్టీ పెడితే నష్టపోతుందా, లాభపడుతుందా పక్కన పెడితే, మరి కాంగ్రెస్లో జాయిన్ అవుతుందా, ఇంకో పార్టీలో బీజేపీలో జాయిన్ అయ్యే ఆస్కారం లేదు. ఎందుకంటే 3 నెలలు 6 నెలలు నన్ను బీజేపీ జైల్లో పెట్టింది కాబట్టి ఆ దిశగా వెళ్ళే ఆస్కారం లేదు. పెడితే సొంత పార్టీ పెట్టాలి, లేదంటే కాంగ్రెస్లో జాయిన్ కావాలి. 2 ఆప్షన్స్ మాత్రం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేశాయని, పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. అమెరికా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్న ఆమె ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. తాను తన కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరై తిరిగి వచ్చేసరికి లేఖ లీక్ అయిందంటూ హంగామా జరుగుతుందని, ఆ లేఖ 2 వారాల క్రితం కేసీఆర్కు తాను రాసిందేనని స్పష్టత ఇచ్చారు. గతంలో కూడా కేసీఆర్కు తన అభిప్రాయాలను ఇలా లేఖ ద్వారా చెప్పానని ఆమె పేర్కొన్నారు. వరంగల్ సభ తర్వాత లేఖ ద్వారా తన అభిప్రాయాలను పార్టీ అధినేతకు వెల్లడించానని, కేసీఆర్కు లేఖ రాయడంలో తనకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదని ఆమె స్పష్టం చేశారు. పార్టీలో అన్ని స్థాయిలో ఉన్నవారు అనుకునే విషయాలు దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇక ముందుంది ముసలం. బీఆర్ఎస్లో కవిత కలకలం, పార్టీలో లుకలుకలు బహిర్గతం, కేసీఆర్ చుట్టూ దయాలెవరు, కవిత లేఖ ఎక్కడికి దారి తీస్తుంది, ధిక్కారాన్ని కేసీఆర్ సహిస్తారా, కూతురే ప్రశ్నించడంపై ఆందోళన, అసమ్మతి గలం వినిపించిన నేతలను బయటికి పంపించిన చరిత్ర, కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచామన్న జోష్ ఆవిరి, కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం. ఇక లేఖ ఓ డ్రామా అంటున్నారు, అంతర్గత ప్లాన్ చేసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ జవాబు చెప్పాలంటున్నారు పొన్నం. కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు, కవితకు ఆది శ్రీనివాస్ ప్రశ్నలు. బీఆర్ఎస్ మునిగే నావా దూకాలని చూస్తున్న కవిత అంటున్నారు బీర్లా ఎలయ. ఎందుకు రాశారో అర్థం కాలేదు. కవిత లేఖల విషయంలో వారి మధ్య మాటలు లేవన్న సంగతి ఇప్పుడే తెలిసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లిక్కర్ క్వీన్ కవిత లేఖ ఓటీటీ డ్రామాలా ఉంది అంటున్నారు బండి సంజయ్. మొత్తం మీద కవిత చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. నాన్న దేవుడు కేసీఆర్ దేవుడైతే దయ్యాలెవరు? మరి కేసీఆర్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని, అంటే సామాజిక తెలంగాణ అన్న చర్చ ఎప్పుడైతే తీసుకొచ్చిందో అప్పటి నుంచి పక్కన పెడుతున్నారా? వీళ్ళకు నార్మల్గా ఇటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఎవరైనా కానీ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు పైకి రావడం పెద్దగా ఓర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎవరైనా పార్టీలో ఉండి బడుగు బలహీన వర్గాల కోసం మేము పాటుపడతామని ఎవరైనా ముందుకు వెళ్తే వాళ్ళను ఓడగొట్టే ప్రయత్నమే చేస్తారు. ఎమ్మెల్యేలు అయినా కానీ 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఓడిపోయినలు ఇదే కోణంలో. మరి నిజంగానే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ మధ్యలో బడుగు బలహీన వర్గాలని ట్యాగ్లైన్ తీసుకున్న 2-3 యూట్యూబ్ ఛానళ్ళను కూడా పక్కన పెట్టిండ్లు. ఓన్లీ అగ్రవర్ణాలనే తీసుకొచ్చుకొని ఆ ఛానల్ నుంచి ఈ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చుకొని అదే యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఇచ్చి నడిపించుకుంటున్నారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ పైన. ఒక్కసారి నిన్న మాట్లాడిన కవిత మాట్లాడింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.
నిన్న గట్టిగానే మాట్లాడింది, ఏం జరుగుతుంది, కుట్రలు కుతంత్రాలు అన్నీ తెలుసు అని మాట్లాడింది కవిత. మరి కవిత ఎజెండా ఎటుపోతుంది, కవిత ఎటువైపు వెళ్తుంది అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా.